మన రాష్ట్రానికి వస్తే నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఒక బీసీ ప్రధానమంత్రి 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అందులో బీసీగా ఒక ఛాయ్ చేసేవాడు, చిన్న షాప్ పెట్టుకొని ఛాయ్ అమ్మేవాడని గర్వంగా చెప్పుకుంటే మేమందరం సంతోషపడ్డాము. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఛాయ్ చేసేవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడన్న. కానీ నిన్న వచ్చిన తర్వాత ఆయన మాటలు చూస్తుంటే ఛాయ్కు సంబంధం లేదు, కానీ ఛాయ్ వాళ్ళలాగా మాట్లాడాలి, ఆయన కోటీశ్వర్లాగా మాట్లాడాడు. ఎందుకంటే అదాని అంబానీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆఖరుకు పోతా మమ్మలను ఎంఎంసి అంటే ముస్లిం మావోయిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పిపోయిండు. మా నిందలు మేము ముస్లింల వ్యతిరేకం కాదురా బాబు, ముస్లింలు దేశానికి స్వాతంత్రంలో పోరాడినరు. మౌలానా గారు, ఎంతో మంది దేశభక్తి ఉన్న ముస్లింలు ఉన్నారు. మావోయిస్టులను మమ్మల్ని ఎందుకు కలుపుతావురా బాబు? నువ్వు మావోయిస్టుల వల్లనే ఈనాడు ఉగ్రవాదుల వల్లనే ఇందిరాగాంధీ అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళను మాకు మావోయిస్టులతో జతకట్టడం ఏమిటి అనేది నా ఉద్దేశం. ఈ విధమైన భాష మాట్లాడవచ్చా ఈ దేశ ప్రధానమంత్రి? మాట్లాడితే నేను ఇక్కడికి వచ్చి ఆయన కొన్ని గమ్మత్ మాటలు మాట్లాడాడు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, మీరు చూసి ఖర్చు చేయండి, మీరు ఎక్కువ తిరగొద్దు, ఇవాళ దేశంలో ఏది యుద్ధం జరుగుతుంది, దానివల్ల మనకు మీరు సర్దిద్దుకోవాలి. అంతేకాకుండా ఏదన్నా ఉంటే మీరు మెట్రోలు ఎక్కండి, లేకుంటే కార్లో పోయినా ఎవరినైనా ఎంబడి పెట్టుకొని ఏందా నీ భాష? ప్రధానమంత్రి ఈ భాష మాట్లాడవచ్చా? అందులో మా మీద ఏంది బ్లేమ్? దీని మీద నేను ఇవ్వాలని ప్రధానమంత్రి మాట్లాడిన తీరు నేషనల్ పార్టీ అయినటువంటి ఏది దేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది మావోయిస్టులను జతగట్టడం ఎంతవరకు న్యాయం? అంటే ఎంఎంసీ అట ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం, దీని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశా. తప్పనిసరిగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. మేము మావోయిస్టులం కాదురా బాబు, దేశానికి సేవ చేసినాం. ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక మహాత్మా గాంధీ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన పార్టీరా బాబు. అందులో ఎంతోమంది మహానుభావులు, పండిట్ మోతీలాల్ నెహ్రూ కానీ, నెహ్రూ గారు కానీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మౌలానా కానీ అందరం కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో పోరాడితే ఆఖరుకు మాకు ఈ టైటిలా. అయినా నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ నువ్వు జాతీయంలో జనగణన చేస్తా అని చెప్పినావు. జనగణనలో ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, 2025 ఏప్రిల్ 1 ఢిల్లీలో తీసుకున్న యూనియన్ కేబినెట్ నిర్ణయం ప్రకారం జాతీయ జనగణనలో భాగంగా సమగ్ర కులగణన చేస్తామని చెప్పిన విషయం ఏమైందని అడుగుతున్నా. ఎందుకు మార్పు వచ్చింది? కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉంటుందా? ఎస్సీ ఎస్టీలు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలో అంటరాని తరం మీద బావుల దగ్గర రాలే, గుళ్ళల్లోకి రాలే. అంబేద్కర్ గారు ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్తే, సావిత్రిబాయి పూలేతో కూడా చదువు నేర్పించి దేశంలో చదువుకుంటేనే భవిష్యత్తు, అగ్ర కులాలతో ఏకం కావాలి, అగ్ర కులాలలో ఈక్వల్గా చదువుంటేనే ముఖ్యమని చెప్తే, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి ముందు ఆయన బ్యారిస్టర్ అయి చదివి ఆయనతోటే రాయించారు. ఇలా నువ్వు ఏం చెప్తున్నావు? మా ఎన్ని కులాలు ఉన్నాయి? సాగల్వాడు ఉన్నాడు, మంగళవాడు ఉన్నాడు, ఒడ్డెరవాడు ఉన్నాడు, సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళ లెక్క చేయకపోతే మాకు న్యాయం ఎప్పుడైతుందిరా బాబు చెప్పు? కులగణలో క్యాస్ట్ వైజ్ చేయకుంటే నువ్వు జనగణలో కులగణ పెట్టకపోతే మా కాలమే తీసేసినావు. కనుక నేను ఇవాళ అపీల్ చేస్తున్నా, భారతదేశ ప్రజలకు 60% ఉన్న జనానికి నరేంద్ర మోడీ మోసం చేస్తుండా లేదా? ఇంకా మీదికే లేవంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేస్తుంది, అవినీతి చేస్తారే. ఇంతకంటే మోసం 60 కోట్ల మందికి నువ్వు మోసం చేస్తున్నావు. నా సంగతి ఏమిటని అడుగుతాను. నీకు లెటర్ రాసినా జవాబు చెప్పవు. నువ్వు ఫస్ట్ సెంటెన్స్కు దీనికి జవాబు ఎందుకు చెప్పలే? దీని మీద నువ్వు కొత్త వాతావరణం మన్ కీ బాత్ లెక్క మాట్లాడి వెళ్ళిపోతావు. ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉందా అంటున్నా. నీకు నిజంగానే చిత్తశుద్ధి, నీకు నువ్వే చాయ్ వాళ్ళంటావు, నేను గానుగా అంటాడు, నూనె తీసేవాడు. మరి ఈ ఆలోచనే లేదు నీకు. ఎంత
ఎంతసేపటికి అదాని అంబానీలకే న్యాయం చేస్తావు. కనుక మన రాష్ట్రంలో దేశం మొత్తంలో నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితులలో ఈ జనగణలో కులగణ లేకపోతుంటే ఎవరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొద్దు. మా కాలం చూయించండి. ఓసీ ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీ అని వస్తే అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇది యుద్ధమే. ఇప్పుడు రాకపోతే 100 ఏళ్ల వరకు మనకు న్యాయం జరగదు, మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు, మనకు ఉద్యోగాలు రావు, మనకు ఎలాంటి సౌకర్యాలు రావు, ప్రభుత్వ తరఫు నుంచి ఏది కూడా మనకు న్యాయం జరగదు. అదే ఒక పక్కగా జ్యుడిషియరీ ఏమంటుంది, మీ బీసీల సంఖ్య ఎంత ఉన్నదో చెప్పమంటుంది ప్రతిసారి. అరే ఆ సంఖ్య చూసేటట్టుకన్నా చెప్పురా బాబు. 60% ఉన్నావు, జనానికి ఎందుకు మోసం చేస్తావు? మీదికెళ్ళి ఆరోపణలా? అది కూడా కాంగ్రెస్ పార్టీ మీద, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ మీద ఇవాళ ఏది మావోయిస్టుల ముద్ర పెడతావు. అరే మావోయిస్టు ఉగ్రవాదుల వల్లనే మా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండ్రు. నరేంద్ర మోడీ ఆపుకో. ఈసారి నువ్వు అంటున్నావు తెలంగాణలో మేమే, అరే ఎట్లా వస్తావు రా వైపు చూస్తాం. ఇవాళ మీ ఎంపీలు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా. ప్రతి ఓబీసీలు, ప్రతి బీసీలు తప్పనిసరిగా ఈసారి బీజేపీకి సరి అయిన గుణపాఠం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నరేంద్ర మోడీని గద్దె దించే వరకు మనం ఊరుకునేది లేదు. ఏదో ఆయన కలగంటున్నాడు, ఏదో వెస్ట్ బెంగాల్లో గెలిచినాం, అక్కడ గెలిచినాం, ఇక అందరి పని నేను చేసేసిన, నేనే హీరో అంటున్నాను. హీరో కాదురా బాబు, నువ్వు జీరో అవుతావు, రాసి పెట్టుకో. ఇయ్యాల నరేంద్ర మోడీకి నీకు ఎన్నిసార్లు కలిసినా, ఒకసారి 42 మంది, ఓసారి 64 మంది ఎంపీలు, ఓసారి 84 మంది చెప్తే ఆఖరికి ఇదా మా పరిస్థితి. మేము అడక తినేటోళ్ళం కనిపిస్తున్నాం రా బాబు. నీకు అదృష్టం ఉన్నది. ఒక ఛాయ్ వాళ్ళ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలు ఉన్న బీసీలను మర్చిపోతున్నాం. మా సంఖ్య ఎక్కున్నది, 60%. మన మీదకెళ్ళి మా మీద ఏది మావోయిస్టులు, అరే ముస్లింలు కూడా దేశానికి స్వాతంత్రంలో పోరాడినరా బాబు, జైలుకు పోయిండ్రు, ప్రాణాలు అర్పించిండ్రు. మౌలానా అటువంటి వాళ్ళందరూ కూడా, ముస్లింలు కూడా దేశ స్వాతంత్రంలో పోరాడినరా లేదా? అదేవిధంగా మావోయిస్టులతో మాకేం సంబంధం రా బాబు? మా నాయకురాలు ఇందిరాగాంధీనే చంపేశారు. మా నాయకుడు అయినటువంటి రాజీవ్ గాంధీని ఏది ఊతకొచ్చేసి చంపేయడం జరిగింది. కనుక మేము ఇలాంటి భాష ఇడిచిపెట్టి ఇప్పటికన్నా నీలో మార్పు రావాలంటున్నా. నువ్వు కులగణలో ఏది జనగణలో కులగణ నువ్వు చెప్పినట్టు బీసీల నుండి 10 ప్రశ్నలు వేసిన, మొదటి ప్రశ్నకు జవాబు చెప్పు. నువ్వు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నావా లేదా? జనగణలో కులగణ చేస్తున్నావా లేదా? మరి కులగణలో మేము రామా? మా ఎన్ని కులాలు ఉన్నాయి? మా సాగల్వాడు, మంగళవాడు, ఒడ్డెరవాడు సంచార జాతులు ఉన్నాయిరా బాబు. ఇవాళ కూడా మేము అడక తింటున్నాం. మాకు ఇందులో చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మా ప్రభుత్వంలో మాకు కూడా న్యాయం జరుగుతుంది. ఏది ఎడ్యుకేషన్లో కానీ, అదేవిధంగా ఉద్యోగాలలో కానీ, రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసినా లేదా? పిసిసి అధ్యక్షుడుగా కామారెడ్డిలో చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చినా లేదా? దానికి 55% ఏది కులగన జరిగితే 55% మాది ఉన్నదని మా ముఖ్యమంత్రి చెప్పాడు. జనంలో మా సంఖ్య 55% కూడా తూచిపెట్టేస్తావు. వీడికొచ్చి గాలి మాటలు చెప్పిపోతావు, జూట మాటలు చెప్తావు, మళ్ళీ మమ్మల్ని చూట అంటావు. ఎందుకు ఎన్ని రోజులు ఈ లెక్క? 3 సార్లు నువ్వు ప్రధానమంత్రి కావచ్చు, కానీ వెస్ట్ బెంగాల్లో నువ్వేమన్నావు? బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నావు. ఆ అమ్మాయి పడి ఎందుకు అది ఓడగొట్టినావు కదా. అది గొప్పతనం ఆరవైంది. ఇది గొప్పతనం కాదు, నీకు పవర్ బాంగ్ అయిపోయినావు. అక్క కులాలలో పెత్తనం నీ దగ్గర ఉన్నది. నువ్వు బీసీవా? నిజంగా బీసీవి అయితే మా కులగణలో ఏదైతే జనగణలో కులగణ చేర్స్తేనే నువ్వు నిజమైన బీసీ అవుతావు. లేకపోతే నేను యావత్ యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే, అదే మా సోనియా గాంధీ గారు టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే అమ్మా మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? నీకు ఆ చిత్తశుద్ధే లేదు.
ఎంతసేపటికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తా తింటావు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తావు. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాన్ని ఏమన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్, అంతటితో అక్కడ జితిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అది తెలుసుకొని ఇక మా నోట్లే మట్టు కొడతావురా బాబు. అగ్ర కులాలలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ అగ్ర కులాల్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఆలోచన, నీకెందుకు ఆలోచన వస్తలేదు అని అడుగుతున్నా. నువ్వు నిజంగానే ఓబీసీ అయితే అందులో జనగణలో కులగణ చేర్చినప్పుడే యావత్ దేశ ప్రజలకు కోరుతున్నా, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీరు ఏదో పెట్టిడు రిమ్యునరేషన్ చేస్తా అంటే నడవదురా బాబు, అడుగు మా దేశం చూపించండి. ఏది ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీ అని ఉంటే అప్పుడు మీరు పాల్గొనాలి. లేకపోతే నేను యావత్ భారతదేశంలో తిరుగుతా, నేను ఎండగడతా, నువ్వు గెలుస్తా అంటున్నావు. తెలంగాణలో ఎట్లా గెలుస్తావు ఈసారి అంటే? మీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిందంటే మా ఓట్లతోటే రా బాబు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో మీ సంఖ్య ఎంత ఉన్నది? 10% లేదు.